హాయ్ హలో వెల్కమ్ టు అడగని యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు అడగని యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ వీడియోలో హోలీ పండుగ ఏ విధంగా జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. అండ్ మొట్టమొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు దట్టమైన అడవులలో ఉన్నాం. సో ఈ దట్టమైన అడవులలో పండుగ ముందు రోజున మాకు కావలసినవి వెదురు బొంగులు అని అంటున్నమాట. ఈ వెదురు బొంగులను మేమైతే మాతర అని అంటాం. మరియు ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పూజకు ఈ విధంగా తలకు రుమాలు చుట్టుకొని దేవునికి పూజిస్తాము. మరియు దేవుడికి కొబ్బరికాయ అర్పించిన తర్వాత 2 వెదురు బొంగులను తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 వెదురు బొంగులను మాతర అని అంటాము. చూడొచ్చు, అక్కడ 2 వెదురు బొంగులు ఉన్నాయి కదా, అవి పట్టుకున్నది మాతర, ఇది పట్టుకున్నది మాతరి అన్నట్టు. ఆ విధంగా అనేది ఉంటుంది. ఈ వెదురు బొంగులు ఎండిపోయిన వెదురు బొంగులు చూడొచ్చు. ఈ మామూలుగా మేము కూడా వీటిని వెదురు అని అంటాం. మీరు ఏ భాషలో ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మాత్రని తీసుకున్న తర్వాత ఈ పువ్వునైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ పువ్వును మేమైతే ముక్కోచ్చడని అంటాం. మీరేమంటారో, మీ భాషలో ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మాత్రను తీసుకున్న తర్వాత మళ్ళా పువ్వును తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయితే చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఈ విధంగా అల్లడం అయితే జరుగుతుంది బొంగులతో. ఈ వెదురు బొంగుతోని పుల్లలుగా చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ మాతరకు అయితే తయారైంది. నెక్స్ట్ వచ్చేది మాతరికి అంటే రెడీ అంటే చేస్తున్నారు. ఈ విధంగా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంటింటి నుంచి హారాలు, కుడికిలు వంటివి తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ కుడికెలు వంటి హారాలు. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.